సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించిన సలార్ మూవీకి థియేటర్స్ లో యావరేజ్ టాక్ వచ్చింది. భారీ బడ్జెట్ తో హోంబలే ఫిలిమ్స్ ఈ సినిమాను నిర్మించింది. మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సలార్ ఆ క్రేజ్ ను ఎక్కువ రోజులు కొనసాగించలేకపోయింది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సినిమాలలో ఇది బెస్ట్ అనే అభిప్రాయం వ్యక్తమైనప్పటికీ పూర్తి స్థాయిలో మాత్రం క్లిక్ అవ్వలేదనే టాక్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. మూవీ యూనిట్ మాత్రం ఈ సినిమాకి 1000 కోట్ల కలెక్షన్స్ వస్తాయని అంచనా వేసింది. ఆ టార్గెట్ ని సలార్ రీచ్ కాలేకపోయింది. ఈ సినిమాకి పోటీగా షారుఖ్ ఖాన్ డంకీ మూవీ రిలీజ్ అవ్వడంతో డంకీ ఇంపాక్ట్ సలార్ కలెక్షన్స్ పై పడింది. అదే సమయంలో సినిమా కూడా పూర్తి స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదు. ఇక కేజీఎఫ్ సిరీస్ తో ప్రశాంత్ నీల్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ఈ కారణంగా సలార్ 2 పైన భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ప్రశాంత్ నీల్ మొదటి సినిమా ఉగ్రం సినిమానే సలార్ గా రీమేక్ చేశారనే టాక్ ప్రచారమైంది. బడ్జెట్ ఎక్కువ ఖర్చు పెట్టి కాన్సర్ అనే ఒక ఫిక్షనల్ మాఫియా సిటీ క్రియేట్ చేసి ఆ బ్యాక్ డ్రాప్ లో సలార్ ని గ్రాండ్ స్కేల్ పై చూపించారని కమెంట్స్ వినిపిస్తున్నాయి. ఇది కూడా సినిమాపై నెగిటివిటీ పెరగడానికి కారణమైంది. కన్నడంలో అయితే సలార్ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది. ఉగ్రం మూవీ రీమేక్ అని వాళ్లు స్పష్టం చేసేశారు. సలార్ మూవీ సినిమా నైజాం ఓవర్సీస్ మార్కెట్ లో మాత్రమే బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ అందుకుంది. మిగిలిన చోట్ల ఫ్లాప్ అయింది. అయితే ఇప్పుడు సలార్ కి సీక్వెల్ గా శౌర్యంగ పర్వం తెరకెక్కించే పనిలో ప్రశాంత్ నీల్ ఉన్నారు. సలార్ కంటే ఎక్కువ బడ్జెట్ ఈ సీక్వెల్ కి పెట్టాల్సి ఉంటుందట. సలార్ యావరేజ్ కావడంతో సలార్ 2 పై ప్రేక్షకులకి పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. అందుకే భారీ బడ్జెట్ ఖర్చు పెట్టి సలార్ 2 చేయడం రిస్క్ అవుతుందనే ఆలోచనలో నిర్మాత విజయ్ కిరంగదూర్ ఉన్నారట. అయితే సలార్ క్లైమాక్స్ లో ప్రశాంత్ నీల్ చాలా ప్రశ్నలకి సమాధానాలు చెప్పకుండా విడిచిపెట్టాడు. ఈ నేపథ్యంలో పార్ట్ 2 ఖచ్చితంగా హై లెవెల్లో డిజైన్ చేయాలని అనుకుంటున్నారు. మరి బడ్జెట్ విషయంలోనే దర్శక నిర్మాతల మధ్య చర్చల కారణంగా మూవీ షూటింగ్ ఆలస్యం అవుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నమాట. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.